కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ సమావేశాలతో సిద్దిపేటలో పొలిటికల్ హీట్ నెలకొంది. రుణమాఫీ అంశంపై గ్రామ మండల స్థాయి నేతలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమావేశంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొద్ది రోజులుగా రుణమాఫీ అంశంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడి చేసుకునే అవకాశం ఉందని పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు పార్టీల కార్యాలయాలతో పాటు పట్టణంలోని ప్రధాన కూడళ్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ చౌక్ లో మైనంపల్లి హనుమంతరావు సమావేశం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా రుణమాఫీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వారైతే నడుస్తోంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు పార్టీల ఆఫీసుల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ సమావేశాలతో కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో హరీష్ రావు సమావేశం నిర్వహించగా రుణమాఫీపై బీఆర్ఎస్ గ్రామ మండల స్థాయి నేతలతో హరీష్ రావు భేటీ అయ్యారు. అంబేద్కర్ చౌక్ లో మైనంపల్లి హనుమంతరావు సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొద్ది రోజులుగా రుణమాఫీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వారైతే నడుస్తోంది. పోటాపోటీ సమావేశాలతో సిద్దిపేటలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులు చేసుకునే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు పార్టీల ఆఫీసులు ప్రధాన కూడళ్ల దగ్గర పోలీసు బలగాలను మోహరించారు. రుణమాఫీపై బీఆర్ఎస్ గ్రామ మండల స్థాయి నేతలతో హరీష్ రావు భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. అంబేద్కర్ చౌక్ లో మైనంపల్లి హనుమంతరావు సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. కొద్ది రోజులుగా రుణమాఫీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పోటాపోటీ సమావేశాలతో సిద్దిపేటలో పొలిటికల్ హీట్ రాసుకుంటోంది. ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులు చేసుకునే అవకాశం ఉండడంతో రెండు పార్టీల ఆఫీసులు ప్రధాన కూడళ్ల దగ్గర పోలీసు బలగాలను మోహరించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ సమావేశాలతో కొంత హైటెన్షన్ అయితే నెలకొని ఉంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో హరీష్ రావు సమావేశం నిర్వహిస్తూ ఉండగా రుణమాఫీపై బీఆర్ఎస్ గ్రామ మండల స్థాయి నేతలతో హరీష్ రావు భేటీని నిర్వహిస్తుండగా అంబేద్కర్ చౌక్ లో మైనంపల్లి హనుమంతరావు సమావేశం నిర్వహిస్తుండటంతో ఒకంత హైటెన్షన్ వాతావరణం అయితే సిద్దిపేటలో నెలకొంది. కొద్ది రోజులుగా రుణమాఫీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పోటాపోటీ సమావేశాలతో సిద్దిపేటలో పొలిటికల్ హీట్ అయితే రాజుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ. బలరాం, సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మధ్య భీకరంగా వార్ నెలకొందని చెప్పొచ్చు. 3 రోజుల క్రితం వెలిసినటువంటి హరీష్ రావు రాజీనామాకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. రుణమాఫీ పూర్తిగా అయిపోయింది, హరీష్ రావు మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారని చెప్పి కూడా వెలిసిన నేపథ్యంలో ఆ రోజు పోటాపోటీన ఇరు పార్టీలు ఫ్లెక్సీలు చింపుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే కొన్ని పోలీస్ కేసులు కూడా జరగడం జరిగింది. ఈ రోజు మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట జిల్లా కేంద్రం పర్యటన పెట్టుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా కేంద్రం లాకాఫీ చౌరస్తా బీజేఆర్ చౌరస్తా నుండి సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ సమావేశం నిర్వహించి అనంతరము ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ర్యాలీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు భారీ కాన్వాయ్తో వస్తున్నారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ గౌడ్ ఇతరత్ర వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళు నిర్వహించేటువంటి ర్యాలీకి పోటీగా మైనంపల్లి హనుమంతరావును అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా కొంత ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసుల బందోబస్తు అయితే నెలకొని ఉంది. పోలీసులు ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా తీసుకొచ్చి నగరంలో కవాతు నిర్వహించడం జరిగింది. ఇరు పార్టీలకు ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకునే విధంగా పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థాంక్యూ రామకృష్ణ.